request Sri K. Kesharao Garu, Honorable MP, to greet on this occasion. Kesharao sir. సభకు నమస్కారం. కమిషనర్ పోలీస్ గారు సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత కానివ్వండి, మరి హనుమంతరావు గారు పీపుల్ దిక్కు చెప్పిన తర్వాత మనకు మాట్లాడేది ఏమో ఎక్కువ ఉండదు అనుకుంటాను. కానీ ఒక మాట చెప్తున్నాను, లైవ్ విట్నెస్గా వెరీ ఫస్ట్ డే ఎప్పుడైతే స్వేరింగ్ ఇన్ సెరమనీ చేసి సెక్రటరియట్లో పోయామో ఆ దినము ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా వచ్చింది. ఈ ప్రభుత్వాల గురించి అంటే ఒక కోఆర్డినేటెడ్ కమాండ్ సెంటర్ ఉంటే ఎట్లా ఉంటుంది. దానికి ఆయన ముఖ్య కారణం ఏం చెప్పారంటే, ఏ గవర్నమెంట్ నీడ్ నాట్ ఓన్లీ బి ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇట్ హ్యాస్ బి రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఫస్ట్. కాబట్టి ఈ రెస్పాన్సివ్ గవర్నమెంట్ తర్వాత దాన్ని రెస్పాన్సిబుల్ ఏ తీరుగా చేయొచ్చు అనేటి ఆలోచనలో ఇది వచ్చింది. నేను మరి ఒకసారి పూర్తిగా సివిల్ సొసైటీ కొంచెం అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మరి దాంతో అందరు సహచరులు ఎవరైతే మీకు సహాయం చేశారు. ఇప్పుడు సాయన గారు చెప్పారు, పోలీస్కే చాలా దృష్టి మారుస్తున్నాను. సాయన గారు చెప్తున్నా అన్ని డిపార్ట్మెంట్లకు దృష్టి మారుస్తున్నాం. అంత అవసరం ఉంటే మీరు ఇది కోఆర్డినేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఈ కమాండెంట్ మీరు కంప్లైంట్ రాగా చెప్పండి, దాన్ని డెఫినెట్లీ రెస్పాండ్ చేస్తాం. హనుమంతరావు గారు ఇప్పుడు మాట్లాడారు. హనుమంతరావు గారి గురించే ఈ కమాండ్ సెంటర్ వస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకి రోజుకి 50 ఇష్యూస్ వస్తాయి. ఒక్క ఇష్యూ కాదనుకోండి, మీ గురించి చెప్పేది రొమాంటిసైజింగ్ క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఈజ్ రియల్లీ సంథింగ్ మీడియా చాలా సీరియస్గా చూడాలని చెప్తున్నాను. దీనికి చాలా డైమెన్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది మీడియా చూడాలి. వేరైతే మీరు చెప్తా ఉన్నారు హనుమంతరావు గారు, దాని గురించే ఈ రెస్పాన్సివ్ ఇది కోఆర్డినేటెడ్గా ఏదైతే విజయంగా పెట్టుకున్నారో ఏ ఇష్యూ ఉన్నా మీరు చెప్తేనే తెలిసేటట్టు కాకుండా ఆటోమేటిక్గా తెలవాలన్న దీంతోనే ఉంది. మరి అందరినీ పిలిచి మాట్లాడిపిస్తూ ఉంటే నేను ఒక చీఫ్ సెక్రటరీ గారిని అడిగాను, అయ్యా ఇది అందరు మాట్లాడదాం టైం చాలా అవుతుంది ఉంటే ఆయన చాలా ఒక మంచి మాట చెప్పాడు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఏదో ముఖ్యమంత్రి గారి విజన్ ఉంది కాబట్టి ఆలోచన ఉంది కాబట్టి మనం చేయడానికి ఆయన ఒక్కరు చేస్తారనో ఆయన సహచరులు చేస్తారని కాదు. ఇది ఎంతవరకైతే పూర్తి ప్రజలు దీంట్లో సహకరించారో, వాళ్ళ ఆశీస్సులు ఉండవో, వాళ్ళ సహకారం ఉండదో, వాళ్ళు కూడా మన ఎంబట ముందుకు పోరో, అప్పటి వరకు సక్సెస్ కాదు. కాబట్టి అందరిని పిలిచి మాట్లాడిపిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఇట్లా కోఆపరేట్ చేసి హనుమంతరావు గారు నీ లిస్టు కొంచెం పెద్దగా పెట్టుకొని కూడా పంపించేస్తే అన్నీ చూస్తారని చెప్పి మరి ఇంకొకసారి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నా తరఫున కానివ్వండి పూర్తి సిటీ సిటిజన్స్ నుంచి అభినందిస్తూ ఇది కొంచెం ఎక్స్పాండ్ కావాలని. ఇప్పటికే మనం వి సీమ్ టు బి టేకింగ్ టూ మచ్ అంట్ అవర్ ప్లేట్. ఆల్ రైట్, బట్ లెటర్ స్టార్ట్ ఇట్. ఆయన అన్నట్టు ఒక నాంది పలుకుతుంది కాబట్టి ఒక పెద్ద విజన్తో పోవచ్చు. బట్ ఇట్ మస్ట్ హ్యావ్ లింకేజెస్ కనెక్టివిటీ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్. అది వస్తుంది అని నమ్ముతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.